చాలా ఫర్మ్గా కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది సమాజానికి, ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలను పట్టించుకోకుండా సమైక్యవాదానికి తూట్లు పొడిచి రాష్ట్రాన్ని విభజించింది, అడ్డగోలుగా విభజించింది. కాబట్టి అనేది మీ కోపంతో, మీ ఆగ్రహంతో మీరు వెళ్ళారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీలో చేరారు. తర్వాత మళ్ళీ ఎందుకు మళ్ళీ తిరిగి అంటే కాంగ్రెస్ చేసింది తప్పు, కానీ కాంగ్రెస్ తప్పు చేశాననేటువంటిది ఇప్పటి వరకు రాలా, ఇప్పటి వరకు చెప్పుకోలేదు. కానీ మరి మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? ఇప్పుడు ఆ రోజు దానికోసం జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టాం. జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పబ్లిక్ లేకపోయినాం, కానీ ప్రజలు తిరస్కరించారు. దాని తర్వాత రాష్ట్ర విభజన అయిపోయింది. ఇంకా రాష్ట్ర విభజన అయిపోయింది, జై సమైక్యాంధ్ర పార్టీని తిరస్కరించారు. ఇంకా రాజకీయాలు సాధించుకొని పక్కన ఉండడమా, అంటే ప్రత్యక్ష రాజకీయాలు సాధించుకొని పక్కన ఉండడమా, లేదా జై సమైక్యాంధ్ర పార్టీనే కంటిన్యూ చేయడమా, లేదు ఉన్న పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరడమా, ఈ మూడే ఆల్టర్నేటివ్స్. ప్రత్యక్ష రాజకీయాల నుండి లేదా రాజకీయాల నుండి చాలించుకోవడం అంటే నా అభిప్రాయంలో ప్రతి ఓటరు రాజకీయ నాయకుడే. యాజ్ లాంగ్ యాజ్ ప్రక్రియలో భాగం. ఇప్పుడు ఒక ఓటుతో కూడా వచ్చేసి ప్రభుత్వాలు మారే సందర్భం ఉంది. అటు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేదంటే ఎమ్మెల్యే ఎంపీ ఒక ఓటుతో ఎమ్మెల్యే ఓడిపోతాడు, ఒక ఓటుతో ఎమ్మెల్యే గెలుస్తాడు. కాబట్టి ప్రతి ఓటరు రాజకీయ నాయకుడే. కాబట్టి మనము ఓటు వేయకుండా పోతే మన రాజ్యాంగాన్ని వచ్చేసి, మన హక్కులను వచ్చేసి, మన బాధ్యతను నెరవేర్చినట్టు అవుతుంది. ఓటు వేస్తే ప్రతి వాడు రాజకీయ నాయకుడే. కాబట్టి ఎవరైనా సరే, నేను కానీ ఇంగూరు కానీ, మేము రాజకీయాలు దూరంగా ఉన్నామంటే అది కరెక్ట్ కాదు. అంటే నువ్వు ఓటు అన్నా వేయకుండా నీ బాధ్యతను నివర్తించడం ఉండాలా, నువ్వు ఓటు వేస్తే నువ్వు రాజకీయ నాయకునివే. కాబట్టి రాజకీయాల నుండి దూరంగా ఉండేదనేది అది కరెక్ట్ కాదు. మరి ఉండేంతలో ఇంకా జై సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు తిరస్కరించారు. నా వరకు వచ్చేసి ఆ పార్టీని కంటిన్యూ చేసే స్తోమత లేదు. ఇంకా ఉన్నంతలో మరి వచ్చేసి ఏ పార్టీ, దీంట్లో ఒక సిపిఎం తప్ప అన్ని పార్టీలు కూడా ఆ రోజు వచ్చేసి నేను కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేశాను, అంతే తప్ప నేను ఇంకో పార్టీ ఉన్నా చేసిండేవానే. కానీ కాబట్టి అప్పుడు ఒక్క సిపిఎం తప్ప కాంగ్రెస్ కారణమే, తెలుగుదేశం పార్టీ దీనికంటే ముందు కారణము, బీజేపీ వచ్చేసి అందరికంటే ముందు ఒక ఓటు రెండు రాష్ట్రాలు మొదలుపెట్టింది వాళ్ళు, ఈవెన్ వైఎస్ఆర్ పార్టీ లేకిచ్చింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ చివరిలో వచ్చేసి డెసిషన్ 2013 జూలై 30న అన్ని పార్టీల కంటే లాస్ట్లో తీసుకున్నది. కాబట్టి మరి అన్ని పార్టీలు సమానమైనప్పుడు నాకు ఇంకా ఏదో ఒక మనం వచ్చేసి సొంతంగా పార్టీ నడిపే శక్తి లేకపోయా, రాజకీయాలు వచ్చేసి సాధించుకుంటామంటే కరెక్ట్ కాదు. మరి ఉన్న పార్టీల్లోనే ఏ పార్టీ డిసైడ్ చేసుకోవాలంటే సిపిఎం వచ్చేసి అది పెద్ద ప్రజలను ప్రభావితం చేసే పరిస్థితి లేదు. మరి ఉన్ని పార్టీల్లో దేంట్లో చేరాలో వచ్చేసి నన్ను 10 ఏళ్ల పాటు గౌరవించిన పార్టీ, నన్ను గుర్తించిన పార్టీ, 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్గా, అధికార ప్రతినిధిగా మరి కాంగ్రెస్లో చేరాలనా, లేదు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికార వ్యామోహంతో దాంట్లో చేరాలనా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ అధికార వ్యామోహం దీంట్లో చేరాలనా, కాంగ్రెస్ పార్టీ ఆడలేదు ఈడలేదు అధికారంలో. కాబట్టి కనీసం రాష్ట్ర విభజన అయిపోయింది. విభజన చేసేటప్పుడు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు బంగారు పల్లెంలో పెట్టి ఇవ్వడం జరిగింది. ఏమి గాలికి వదిలిపెట్టలేదు, ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. కనీసము అవి సాధించుకుంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర దానికి అవకాశం ఉంటుంది. అది సాధించుకునే దానికోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే దానికోసము నా స్వగృహము ప్రవేశం చేస్తే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ పార్టీ ద్వారా నా భావ వ్యక్తీకరణకు ఫైట్ చేసడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ అధికారం లేదు, ఇక్కడ అధికారం లేదు. నేనేం ఆశించి కాంగ్రెస్ పార్టీకి యాక్చువల్గా వచ్చేసి సర్వీస్ చేయడానికి వచ్చారు. ఒక తల్లిదండ్రులు ఉంటే, ఒక కొడుకు విడిపోయినప్పుడు తల్లిదండ్రులు కష్టాలు ఉంటే ఆదుకునే దానికి వచ్చినట్టు తప్ప నేను ఇక్కడ వచ్చేసి ఏమి వాపుకునే పరిస్థితి కాదు కదా. కాబట్టి ఆ విధంగా నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాబట్టి, గౌరవించింది కాబట్టి ఆ గౌరవంతో, రెండవది ప్రత్యేక హోదా చట్టము దాన్ని ఇంప్లిమెంట్ చేయించాలంటే కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా చేయించవచ్చు అనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఏదైతే బైఫర్కేషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలామంది అంటే కాంగ్రెస్లో ఉంటే గెలవలేము అనేటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలు తగలబెట్టడం, ఇవన్నీటువంటి నేపథ్యంలో చాలామంది కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. సో స్వతహాగా మీరు మీ రాజకీయ ప్రస్థానం కూడా టీడీపీలోనే స్టార్ట్ అయింది. తెలుగుదేశం, మీరు ఎన్టీ రామారావు గారికి చాలా వీరాభిమానిగా చెప్పుకుంటారు. ఆయన మీ మీద పుత్రవాత్సల్యం చూపించేవారు. అదేవిధంగా మీరు తెలుగుదేశంలోనే ఎక్కువ పదవులు, మీరు రాజ్యసభ కానివ్వండి, జడ్పీ చైర్మన్ కానివ్వండి, ఇది ఇంత చాలా పెద్ద గౌరవం వచ్చింది.